కథ పేరు బాల డిటెక్టివ్ అకాడమీ అరటిగేల దొంగ 2వ భాగం. రచనా పఠనం సుజాతారావు. ఊరి జనమంతా అలా చెవులు కొరుక్కుంటూ ఉండగా ఓ 10 నిమిషాల్లో పోలీసులు వచ్చారు. టీవీగా ఇంట్లోకి నడిచారు. ప్రెసిడెంట్ నమ్మిన బంటైన నూకరాజు వారిని అనుసరించారు. పోలీసులు ఇంట్లో వాళ్ళని, డ్రైవర్లని, పనివాళ్ళని ఏవేవో ప్రశ్నలు అడిగారు. ఫోటోస్, వీడియోలు తీసుకున్నారు. తనిఖీ ముగించి పోలీసులు టక్టక్క బయటకొచ్చి తమ జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. సందడి తగ్గటంతో జనం కూడా ఎవరి దారిన వారు సర్దుకున్నారు. చంటి, బంటి, రోజీ, లైలా చంటి ఇంటి వద్దకు చేరారు. చంటి, బంటి, మీకేమైనా క్లూ దొరికిందా అని అడిగింది లైలా. నాకైతే ఇంట్లో వాళ్ళే ఎవరో చేసిన పనిలా ఉంది, అనుమానం వ్యక్తం చేసింది రోజీ. అవును, అక్కడ జనం మాటలను బట్టి చూస్తే అరటిగెల పెద్ద వేలు లక్షలు విలువైంది కానే కాదు. అయినా దొంగతనం జరిగిందంటే ఏదో రహస్యం ఉండే ఉండాలి. అది ఇంట్లో వారికి తప్పక తెలిసే ఉంటుంది అన్నాడు చంటి. అయితే మనం ఇంట్లో పనివారిని ఫాలో చేస్తూ ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు బంటి. ఈ ఆలోచనతో నలుగురు ఆ ఇంటి వైపు నిఘా ఉంచాలని నిర్ణయించుకున్నారు. గడియారం రాత్రి 8 గంటలు కొట్టింది. బంటి, నువ్వు ప్రెసిడెంట్ గారి వంటింటి కిటికీ చాటును దాక్కుని పనివాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను. సామాన్యంగా ఇంట్లో పనివారికి అన్ని విషయాలు తెలుస్తాయి. సెల్ ఫోన్తో ఫోటోలు కూడా తీయి, అవి సాక్ష్యంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి సుమా అన్నాడు చంటి. రోజీ, లైలా, మేము అందించిన వివరాలు మీరు ఫైల్గా రెడీ చేయండి. అందులో ఫోటోలు కూడా ఉంచటం మరవద్దు సుమా అని చెప్పాడు. ఓకే చంటి, మరి నీ ప్లాన్ చెప్పలేదే అన్నాడు బంటి. నేను ప్రెసిడెంట్ను వెంబడించి ఆయన ఎవరితో చనువుగా మసలుతున్నాడో, ఎటు వెళ్తున్నాడో గమనిస్తాను. ఏదైనా హింట్ దొరకవచ్చు అన్నాడు చంటి వివరంగా. అన్న ప్రకారం బంటి బయలుదేరి ప్రెసిడెంట్ గారింటి పక్కకి వెళ్ళాడు. అక్కడ గుబురుగా ఎదిగిన చెట్ల మధ్యలో దాక్కున్నాడు. వంట ఇంటి కిటికీ దగ్గర ఎవరో 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండడం గమనించాడు. వారిని ఫోటో తీశాడు. అవును మల్లన్న, పోలీసు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వణుకు పుట్టిందనుకో, నేనే దొంగనని అంటారేమో అని భయపడి సచ్చా అంది పుల్లమ్మ. నీకు ఆ పాటి ధైర్యం నేదిలే, నాకిరికే అన్నాడు మల్లన్న. తన నోట్లో ఉన్న లంక పొగాకు చుట్టను కిటికీలోంచి విసిరి పారేశాడు. బంటి శబ్దం రాకుండా మెల్లగా గుబురులో ఉన్న ఆ చల్లబడిన లంక పొగాకు చుట్ట వెతికి తన వేలి ముద్రలు పడకుండా జేబురుమాలతో తీసి ప్యాంట్సు జేబులో వేసుకున్నాడు. సర్లే, వంట అయిపోనాది, అట్టుకెళ్ళి టేబుల్ మీద ఎట్టే అన్నాడు మల్లన్న. పుల్లమ్మ, మల్లన్న వంటకాలు తీసుకుని డైనింగ్ హాల్ వైపు నడిచారు. బంటి తను సేకరించిన విషయాలను రోజీ, లైలాకు ఇచ్చి రిపోర్టు తయారు చేయమని చెప్పాడు. రోజీ, లైలా ఫైల్ తయారు చేసి చంటి టేబుల్ మీద పెట్టారు. అప్పటికే రాత్రయింది. ముగ్గురు ఎవరింటికి వారు వెనుతిరిగారు. మిగిలిన కథ తరువాయి భాగంలో.